హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గట్కేసర్ కనెక్టివిటీ కొండాపూర్ విలేజ్లో ఉంటుంది అండ్ 60 ఫీట్ల రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ హౌస్ అనేది మనకి 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది 40 ఫీట్ రోడ్ అండ్ గవర్నమెంట్ రోడ్కి 60 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ అండి. సో ఎక్సలెంట్ లొకేషన్ అండ్ వెరీ రీజనబుల్ బడ్జెట్లో వస్తుందండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ పెట్టడం జరుగుతుంది అండ్ ప్రైస్ విషయం పెట్టడం జరుగుతుందండి. సో ఎవరికైతే టైం లేదో వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో వెళ్ళేసి ప్రైస్ డీటెయిల్స్ అండ్ హౌస్ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 60 ఫీట్ల రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది అండ్ 40 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. గట్కేసర్ టు కీసరా కనెక్టివిటీ రోడ్కి 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ 60 ఫీట్ రోడ్ నుంచి ముందుకు వెళ్ళినట్లయితే గవర్నమెంట్ కాలేజ్కి వెళ్తామండి. సో ఇది ప్రైమ్ లొకేషన్. సో ముందుకు వెళ్ళినట్లయితే చాలా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి చూసుకుంటే మనకి ఎక్సలెంట్ లొకేషన్లో ఉందండి. ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో చూస్తున్నారో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుందండి. ఈ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వెస్ట్ ఫేసింగ్లో గేట్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క సైజు గురించి మాట్లాడినట్లయితే 18x50 సైజులో కన్స్ట్రక్ట్ చేశారు, అంటే 100 గజాలు అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి మనము ఒక 2 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ గేట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాను అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. సో కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో లాక్ వేయడం జరిగిందండి. సో మనం డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లానింగ్ ఏ విధంగా వచ్చిందని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో ఫ్లోర్లో వచ్చేసి 1 BHK రావడం జరిగింది అండ్ బ్యాక్ సైడ్ నుంచి మనకి పైకి మెట్లు ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK సంబంధించినటువంటి మెయిన్ డోర్ అనేది మనకి నార్త్కి ఇవ్వడం జరిగింది. సో నార్త్కు ఉన్నటువంటి డోర్ ముందర ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఒక 2 మెంబర్స్ అటు ఇటు తిరగడానికి వీలుండే విధంగా స్పేసియస్గా మనకి ఇక్కడ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ సంప్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి బోర్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు వాడుకోవడానికి ఇక్కడ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో మనకి సౌత్ వైపు కూడా ఇక్కడ మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి మెట్లు చూడవచ్చండి. మనకి మంచి సైజుగా మెట్లు ఇచ్చారు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ చేయించారు అండ్ బోర్కు సంబంధించిన మీటర్ అంతా చూపిస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ నేను ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి డోర్ అనేది మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. సో డోర్ ముందు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ బాల్కనీ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకు సరౌండింగ్లో చాలా ఇల్లులు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కట్టినటువంటి ఇల్లుల్లో చాలా మంది ఉంటున్నారండి. సో ప్రైమ్ లొకేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 60 ఫీట్ రోడ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా సెకండ్ బిట్ అవుతుందండి. సో రోడ్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఈ హౌస్కి సంబంధించిన ఓనర్ నెంబర్ మేము డైరెక్ట్గా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాము అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్లోకి రావడం జరిగిందండి. సో హాల్లోకి వచ్చి చూసినట్లయితే ఫ్లోరింగ్ అంతా మనకు కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ చూసుకుంటే సైజ్ ప్రకారంగా చాలా బాగా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ ఇటువైపు వచ్చేసి ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి హౌస్ అనేది చాలా వెంటిలేషన్ వచ్చే విధంగా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా మరొక విండో రావడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. సో కామన్ వాష్రూమ్లో యాంటీ స్కిడ్ టైల్స్ వేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి మరొక విండో రావడం జరిగింది. సో విండో అనేది మరొకసారి చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ చూపిస్తున్నామండి.
సో బెడ్రూమ్లో చూసుకుంటే సైజ్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ సజ్జ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇది వచ్చేసి 2 BHKతో రావడం జరిగిందండి. సో మనం మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్కి రావడం జరిగింది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేస్ ప్రకారంగా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూస్తున్నారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అంతా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ కిందైనా వాడుకోవచ్చు, లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కిందైనా వాడుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీకి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. సో బాల్కనీ నుంచి బయటకు వచ్చి చూసినట్లయితే డైరెక్ట్గా మనకు రోడ్ కనిపిస్తుందండి. సో ఇది వచ్చేసి మనకు ఒక సఫిషియెంట్గా గల్లీ లాగా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా ఒకసారి క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీస్, బిల్డర్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఏంటంటే ఒక చిన్న లైక్ మాత్రమే. సో మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే హౌసెస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చేసి నేను టెర్రస్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ వాష్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నానండి. నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్లో చాలా మంది లివింగ్ ఉంటున్నారండి. సో గట్కేసర్ కనెక్టివిటీ కొండాపూర్ దగ్గరలో ఉంటుంది. అండ్ 100 గజాలలో ఉంటుందండి. చాలా రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 66 లక్షలు చెప్తున్నారండి. అండ్ 80% బ్యాంక్ లోన్ వస్తుంది. డైరెక్ట్గా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.